హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. నాకైతే 8 మంత్ వస్తుంది కదా. సో అమ్మ వాళ్ళ ఇంటికి డెలివరీకి తీసుకెళ్ళడానికి అయితే అమ్మ వాళ్ళు వస్తున్నారనమాట రేపు. సో రిలేటివ్స్ మన ఇంటికి వస్తున్నారు అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇల్లంతా క్లీన్గా ఉండాలి. నేనైతే క్లీన్ మాప్ పెట్టడానికి అయితే ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. అదే అగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్. ఈ మాప్ వల్ల అయితే నాకు చాలా యూజ్ అయిందనమాట. నాకే కాదు, లైక్ ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కానీ బాగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ కాబట్టి ఈజీగా హ్యాండిల్ కూడా చేయొచ్చు. మనము లైక్ క్లీన్ చేయడానికి ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సిన అవసరం లేదు, అలానే ఎక్కువ బెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో బ్యాక్ పెయిన్ అది కూడా ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే యూజ్ చేశాను. సో నా అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ బాగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఈ ప్రోడక్ట్ కోసం మీకు చెప్పాలి అనుకున్నాను. సో అందుకే ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. సో దీనికి ఉన్న మాప్ ప్యాడ్స్ కూడా చాలా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు, ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీన్ని అసెంబుల్ చేయడం కూడా చాలా ఈజీ. అసలు జస్ట్ ఆ వైర్ అనేది ఒకటి కనెక్ట్ చేస్తే చాలు. అండ్ ఇది మనం ఎలా అసెంబుల్ చేసుకోవాలా ఏంటి అని చెప్పి ఒక బుక్లో కూడా మనకి క్లియర్గా మాన్యువల్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇది మనం లెంత్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నాకు కొంచెం షార్ట్గా కావాలంటే షార్ట్ పెట్టవచ్చు, లాంగ్ అయితే లాంగ్ అనమాట. అండ్ దీంట్లో మనకి 175 ml ఆఫ్ వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది. సో మెజరింగ్ జార్ కూడా మనకి ఇస్తారనమాట ఫిల్ చేసుకోవడానికి. సో వాటర్ కూడా మనము డైరెక్ట్గా స్విచ్ ఉంటుందన్నమాట. స్విచ్ ప్రెస్ చేసి స్పిల్ అవుట్ చేస్తే వాటర్ అండ్ మనం డైరెక్ట్గా మాప్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. అక్కడ మనకి ఎల్ఈడి లైట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్గా ఏంటి అంటే కొన్ని డార్క్ స్పాట్స్ ఉన్నప్పుడు మనకు క్లియర్గా కనిపించదు కదా, లైక్ ఇలా వైట్ ఫ్లోర్లో అయితే. సో ఆ టైంలో మనకు ఎల్ఈడి లైట్స్ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట, ఆ స్పాట్స్ కూడా క్లియర్గా చూసి క్లియర్ చేయడానికి. అండ్ దీంట్లో 4 మాపింగ్ ఫైబర్ పార్ట్స్ ఇస్తారు. 2 ఏమో ఫస్ట్ వెట్ మాప్ చేయడానికి, అంటే వెట్ క్లీనింగ్ అనమాట, వాటర్ స్పిల్ అవుట్ చేసి వెట్ క్లీన్ చేయడానికి. ఇంకొక 2 ఏమో అంటే నెక్స్ట్ పేర్ డ్రై ఆఫ్ చేయడానికి అనమాట. అంటే ఆల్రెడీ వెట్ చేసాం కదా. ఇప్పుడు మనం నార్మల్గా మాప్ పెట్టినా కూడా ఏంటంటే ఫస్ట్ వాటర్ ఎక్కువ పెట్టి పెడతాము, తర్వాత డ్రై అవ్వడానికి బాగా వాటర్ తీసేసి పెడతాం కూడా. అలానే సేమ్ ఫస్ట్ 1 పేర్తో వెట్ క్లీనింగ్ చేసి తర్వాత ఇంకొక పేర్తో డ్రై ఆఫ్ చేస్తాం అన్నమాట వెట్ క్లీనింగ్ని. సో దీంతో మనం ఏ టైప్ ఆఫ్ ఫ్లోర్ అయినా కూడా చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఏ టైప్ అయినా కూడా, అది మార్బుల్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు. అండ్ దీనికి మనం ఛార్జింగ్ ఒక 4 hours పెడితే సరిపోతుంది. ఒక 4 hours ఛార్జింగ్ పెడితే మనకి ఒక 15 minutes వరకు మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఛార్జింగ్ పెట్టడం కూడా ఎంత ఈజీ అంటే నార్మల్గా మన మొబైల్ ఫోన్ ఎట్లయితే ఛార్జ్ చేసుకుంటామో సేమ్ అదే టైప్ ఉంటుందన్నమాట. చాలా ఈజీ ఛార్జ్ చేయడం కూడా. సో నాకైతే చాలా బాగా యూజ్ అయింది. నేను దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కూడా కావాలంటే ఆ లింక్ క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. అండ్ ఫర్ షూర్ ఇదైతే పక్కాగా మీ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ చెప్పా కదా వాళ్ళు మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేస్తారు అని చెప్పి. సో ఆ మాన్యువల్ అయితే క్లియర్గా ఉంటుంది, ఎవరు చదివినా కూడా ఈజీగా అర్థమవుతుంది. సో దాన్ని అసెంబుల్ చేయడం కానీ అయితే మళ్ళీ డీఅసెంబుల్ చేయడం కానీ చాలా ఈజీ అనమాట. ఇంకా క్లీనింగ్స్ అవన్నీ అయిపోయాయి. నేనైతే ఇంకా రెడీ అవుతున్నాను అనమాట, రిలేటివ్స్ వస్తారు కదా అని చెప్పేసి. నాకు హెవీగా రెడీ అవ్వడం అయితే అస్సలు ఇష్టం ఉండదు. సో ఎప్పుడు కూడా నేను ఏం రెడీ అయినా కూడా సింపుల్గా ఉండాలి, ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది అన్నట్టుగా చూస్తాను. బట్ కొన్ని ఒకేషన్స్కి మనము కొంచెం జ్యువెలరీ వేసుకోవాలి, తప్పదు. సో ఇంకా అత్తమ్మ వాళ్ళు వేసుకోమని చెప్తే నేను కొంచెం జ్యువెలరీ అయితే వేసుకొని రెడీ అయ్యాను అనమాట. నేను రెడీ అవుతున్నా, అత్తయ్య వాళ్ళు అయితే కుక్ చేస్తున్నారు అనమాట. వచ్చే వాళ్ళకి మరి లైక్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. సో అందుకని అత్తయ్య వాళ్ళు కుక్ చేస్తున్నాను, నేను రెడీ అవుతున్నాను. ఈలోపు మా రిలేటివ్స్ అందరూ వచ్చేసారనమాట. వచ్చినప్పుడు స్వీట్స్ అవి తీసుకొని వస్తారు కదా. సో స్వీట్స్ అవి తీసుకొచ్చి అక్కడ మన దేవుడి మూల ఉంటుంది కదా, అక్కడైతే పెట్టేశారనమాట ఫస్ట్. ఇంకా వాళ్ళందరూ వచ్చేసి వీడియో తీస్తుందని చెప్పి ఏమైనా అయితే అందరూ హాయ్ చెప్తున్నారనమాట. ఇంకా అందరూ వచ్చి వాళ్ళు కాసేపు కూర్చున్నారనమాట. కూర్చొని లైక్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకొని ఇంకా నేను వెళ్ళిపోవాలన్నమాట. యాక్చువల్గా ఏంటి అంటే ఇలాంటి వాటికి ముహూర్తాలు చూస్తారు కదా. పంతులు కానీ అమ్మ అడిగారంట ముహూర్తం అని. అడిగితే 9 to 11 లోపే నన్ను అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోవాలి అని చెప్పి అన్నారు. సో ఎక్కువ టైం లేదు, ఎందుకంటే 11 లోపు అంటే త్వరగా వెళ్ళిపోవాలి కదా. మార్నింగ్ లేచి రెడీ అయ్యేసరికి కొంచెం అట్లా లేట్ అయింది. అంటే మేమేమనుకున్నామంటే వీళ్ళు వచ్చేసి ఇక్కడ భోజనం చేశాక అప్పుడు అందరం కలిసి వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. బట్ 9 to 11 అంటే ఆ టైంకి భోజనాలు అంటే అవ్వవు కదా. సో అందుకని ముందు నన్ను తీసుకెళ్ళి డ్రాప్ చేసేప్పుడు మళ్ళీ వీళ్ళు రిటర్న్ వస్తామని చెప్పి అనుకున్నారు. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఐ థింక్ ఇంకొక 6 months వరకు నేను మళ్ళీ ఇంటికి రాలేను. బట్ చాలా కొంచెం ఫీల్ అయ్యాను. శేఖర్ యాక్చువల్గా ఆ రోజు లేరు, తనకి చాలా ఏదో పెద్ద ఈవెంటే ఉంది ఆ రోజు, పెళ్ళి అనుకుంటా. సో దానివల్ల శేఖర్ వెళ్ళిపోయారు ఆ ఈవెంట్కి. యాక్చువల్గా శేఖర్ లేకపోవడం కూడా చాలా మంచిది, ఎందుకంటే శేఖర్ ఉంటే నేను పక్కా ఎమోషన్ అవుతాను అనమాట.
లైక్ ఏడ్చేస్తాను. నాకు అంటే లైక్ ఎందుకో శేఖర్ ప్రతిసారి మా ఇంటికి వస్తారు, అయినా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అంటే ఆ ఫీల్‌లో ఏడుపు వచ్చేస్తది. అందుకే నేను ఎక్కువ అనుకున్న శేఖర్ లేకపోతే అంటే కొన్ని అకేషన్స్‌లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు అనిపించింది. బట్ సర్లే తనకి ఈవెంట్ వచ్చింది కదా అని చెప్పి నేను ఏం అనుకోలేదు. ఇంకా అత్తయ్యకి కూడా చెప్పేసాను అనమాట, వెళ్ళొస్తా అత్తయ్య అని చెప్పేసి. అత్తయ్య వాళ్ళు ఇంక మళ్ళీ రారు కదా, ఇంకా నన్ను తీసుకువెళ్ళిపోయారు. ఇంక కారుకి ఇంకా కార్ తీసుకువెళ్ళని కూడా నాయుడుబాబు గారు అయితే ఉన్నారనమాట. ఇంకా అందరం కలిసి కార్ ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. మా పెద్దత్తయ్య అయితే ఎదురొచ్చారనమాట. ఏదైనా మనము మంచి పని చేయడానికి వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా అవుతున్నప్పుడు పక్కా ఎదురొస్తారు కదా. సో మా ఇంట్లో అయితే మా పెద్దత్తయ్య ప్రతిసారి ఎదురొస్తారు, లేదంటే పెద్దదిన వాళ్ళు ఎవరైనా ఎదురొస్తారనమాట. సో పెద్దత్తయ్య మెయిన్, ఆవిడ ఉంటే మాత్రం పక్కా ఆవిడ ఎదురొస్తారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. అండ్ మన ఇల్లు ఏం పెద్ద దూరం కాదు కదా, ఇక్కడ స్టార్ట్ అయితే 5 నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోతాము. సో ఇంకా బావగారు అయితే మమ్మల్ని దించేసరి కార్ పార్క్ చేసి వస్తా అని చెప్పి వెళ్ళారు. సో దించేసిన తర్వాత అమ్మవైతే దిష్టి తీస్తున్నారనమాట. రాగానే ఫస్ట్ దిష్టి తీసేసి ఇంకా దిష్టి తీస్తున్నప్పుడు మాటలు ఏదో సమ్ ఏదో జోక్స్ చేసి సమ్ ఏదో చెప్తున్నారనమాట. అక్కడ అంత క్లియర్గా లేదు. చీపురుతో అమ్మ దిష్టి తీసి ఆ చీపుని పడేశారు. ఇంకా దిష్టి తీసేసిన తర్వాత నేనైతే ఇంకా పైకి వెళ్ళిపోయాను. పైకి వెళ్ళి ఫస్ట్ మన ఇంట్లో అడుగు పెట్టగానే మనం చేయాల్సిన పని ఏంటి అంటే దేవుడి మూలకి వెళ్ళి దండం పెట్టుకోవడం. మనం ఫస్ట్ అది చేయలేదన్నమాట. వెళ్ళగానే కాసేపు కూర్చొని రిలాక్స్ అయిపోయాము. ఎందుకంటే ఈ సమ్మర్లో అసలు ఇంత కొంచెం ఏమంటారు జర్నీ చేసినా కూడా చాలా చెమటలు అవి ఎక్కువ వచ్చేస్తాయి కదా. సో ఇంకా నాకు అట్లనే ఈ టైంలో ఇంకా ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకో చాలా స్వెట్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఇంకా వెళ్ళగానే ఫస్ట్ కూర్చోపోయాను అనమాట. కూర్చోపోతే అమ్మ ఫస్ట్ వెళ్ళి దేవుని మూల దండం పెట్టుకుంటా అప్పుడు కూర్చో అని చెప్పారు. ఇంకా అప్పుడు మళ్ళీ నేను వెళ్ళి దేవుని మూల అయితే దండం పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దండం పెట్టుకొని అక్కడ మాకు స్వామి పాదాలు అయితే ఉంటాయి. ఇంకా స్వామి పాదాల దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకొని మళ్ళీ వచ్చి కూర్చున్నాను అనమాట. కూర్చోగానే మళ్ళీ ఇంకా అమ్మ వాళ్ళు డ్రింక్స్ అవి తీసుకొచ్చి ఇచ్చారు అందరికీ. నేనైతే డ్రింక్స్ తాగట్లేదు. అండ్ మీకు కూడా ఒక విషయం చెప్పాలి అనుకున్నాను, ఏంటంటే ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువ డ్రింక్స్ అవాయిడ్ చేయడం బెటర్. అసలు అంటే ఏదో తప్పక తాగాలి అంటే తాగొచ్చు, కానీ అసలు ఎక్కువ తాగకుండా ఉంటే బెటర్. ఇంక చెప్పా కదా నన్ను 11 o'clockకే తీసుకొస్తారని. ఇంక అందుకని నన్ను దించేసి మళ్ళీ కాసేపు కూర్చొని ఇక్కడ వాళ్ళు కాసేపు మాట్లాడుకొని మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. ఎందుకంటే యాక్చువల్గా భోజనం కూడా అక్కడే చేయాలి, బట్ ముహూర్తం కరెక్ట్గా సెట్ అవ్వలేదు కాబట్టి ఇంకా నన్ను దించేసి మళ్ళీ వాళ్ళు అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారనమాట. వెళ్ళి అక్కడ మళ్ళీ భోంచేసి మళ్ళీ కాసేపు అక్కడ కూర్చొని అందరూ కబుర్లు చెప్పుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయారు. నన్ను ఒక్కదాన్ని అక్కడ వదిలేశారనమాట. నేను చాలా ఫీల్ అయ్యాను. అత్తయ్య అయితే నువ్వు కూడా వచ్చేమ్మా పర్లేదు అన్నారు. బట్ అలా ఒకసారి మనం వెళ్ళిపోయాక మళ్ళీ రాకూడదు కదా, సో అందుకే నేనైతే రాలేదు. ఫైనల్లీ డెలివరీకి అయితే అమ్మ ఇంటికి వచ్చేస్తా. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బాయ్.